స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, నాకు జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి గురువులందరికీ, పరోక్షంగాను ప్రత్యక్షంగాను ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. వారందరికీ, భరతమాతకి, గోమాతకి నా యొక్క పాదాభివందనలో తెలియచేసుకుంటూ, పార్వతీ పరమేశ్వరులకు కూడా, శివశక్తులకి ఇద్దరికీ కూడా నేను పాదాభివందన నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క భాగంలోకి నేను ప్రవేశిస్తున్నాను. శ్రీ మాత్రే నమః, శివాయ గురవే నమః. మనం గత కొన్ని భాగాల నుంచి అమ్మవారైనటువంటి శ్రీ లలిత మహా త్రిపురసుందరీదేవి యొక్క వైభవంలోని విశేషాలను కూడా చెప్పుకుంటూ వస్తున్నాము. అయితే మనం అందరం కూడా కిందటి భాగాల్లో ఈ కథంతా కూడా హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. అయితే హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి చెప్పే సమయంలో బ్రహ్మదేవుడు ధ్యానయోగంలో ఉన్నప్పుడు ఆయనకి అమ్మవారు 3 రూపాలుగా ప్రత్యక్షమైందని, మొదటి రూపం ప్రకృతి స్వరూపము, రెండవదైనటువంటి జగన్మోహిని రూపము, మూడవదైనటువంటి శ్రీ లలిత మహా త్రిపురసుందరీదేవి అని మనకి తెలియచేయడం జరిగింది. అయితే మొదటి రూపం అయినటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి అమ్మవారి గురించి మనం ఎన్నో విశేషాలు చెప్పుకున్నాము. ప్రకృతి స్వరూపిణి శ్రీ పరబ్రహ్మ శక్తే ప్రకృతి స్వరూపిణిగా ఆవిడ ఆవిర్భవించింది. ప్రకృతిలో ఉన్నన్నాళ్ళు మనం ఆ ప్రకృతి అమ్మవారి జగన్మాతని పూజిస్తే కనుక ప్రకృతి స్వరూపిణి ఆమె ప్రకృతిలో మనం ఉన్నన్నాళ్ళు కూడా మనం ఆవిడ రక్షిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ వచ్చాము. అయితే రెండవ స్వరూపమైనటువంటి జగన్మోహిని రూపంలోని విశేషాలు కూడా కిందటి భాగంలో మనం కొన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే మనకందరికీ తెలుసు, కిందటి భాగంలో ఇంద్రుడు ఏ విధంగా అహంకారం గురయ్యాడో, తన సంపదల్ని పోగొట్టుకున్నాడో, దుర్వాస మహర్షి యొక్క శాపం వల్ల తన సంపదల్ని పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే కనుక ఇంద్రుడు అమ్మవారి యొక్క ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాడో అప్పుడు దుర్వాస మహర్షి యొక్క శాపానికి గురవుతాడు. ఆ విధంగా తన సంపదలన్నీ పోగొట్టుకుని అప్పుడు తన మదమంతా కూడా అణిగిపోతుంది. అప్పుడు ఇంద్రుడికి తెలుస్తుంది, అయ్యో నేను ఎంత తప్పు చేశానని తెలిసి అప్పుడు దుర్వాస మహర్షిని శరణు వేడాలనుకుంటే కూడా అక్కడ దుర్వాస మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అప్పుడు ఇంద్రుడు ఏం చేయాలో తెలియక తన గురువైనటువంటి బృహస్పతి వారి దగ్గరికి వెళ్ళి తను చేసిన పనంతా కూడా, జరిగిన విషయాల్ని కూడా ఆయనకి విన్నవించుకోవడం జరుగుతుందన్నమాట. విన్నవించుకోవడం జరిగినప్పుడు అప్పుడు బృహస్పతి వారు ఎన్నో విషయాలు ఇంద్రుడికి తెలియచేస్తారన్నమాట. ఎన్నో విషయాలు చెప్పుకొస్తూ, నాయనా నువ్వు చేసింది ఎప్పుడైనా కూడా తప్పే. ఎప్పుడైనా సరే మనం ఒక తప్పు చేస్తే, ఒక మంచి చేసినా తప్పు చేసినా మన కర్మను మట్టుకు అనుభవించవలసిందే. ఆ కర్మకి మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఏ కర్మ చేసినా కూడా మనం వచ్చే ఫలితాలని మట్టుకు మనం అనుభవించవలసిందే, తప్పదు. అందుకోసం నువ్వు ఇప్పుడు చేసిన పని తప్పు పని కనుక నువ్వు పశ్చాత్తాపంతో, కర్మానుభవంతో నువ్వు అమ్మవారిని జగన్మాతని పూజించు. ఎప్పుడైతే కనుక నువ్వు జగన్మాతని పూజిస్తావో అప్పుడు నీకేమవుతుందంటే ఈ యొక్క జరిగినటువంటి విషయాల వల్ల ప్రాయశ్చిత్తం లభిస్తుంది. అప్పుడు అమ్మవారు నిన్ను అనుగ్రహిస్తుంది అని చెప్పగా ఇంద్రుడు ఆ విధంగానే జగన్మాతని పూజిస్తారు. జగన్మాతని పూజించడం వల్ల, ధ్యానం చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల కొన్నాళ్ళకి జగన్మాత సంతోషపడి ఆ జగన్మాత శ్రీ మహావిష్ణువుని ఏం చెప్తుందంటే, శ్రీ మహావిష్ణువుతోటి నువ్వు ఈ ఇంద్రుడికి మార్గోపదేశం చెయ్యి అని చెప్తుంది. ఎందుకోసం అంటే అప్పుడు ఇంద్రుడు ఆ సమయంలో ఎలా ఉన్నాడు, అతని మనస్సు ఏ విధంగా ఉంది. ఇంద్రుడి యొక్క మనస్సు తనకి ఇంకా సంపదలన్నీ అవసరం లేదు, ఈ సంపదలతోటి ఐశ్వర్యాలతోటి తనకి ఎటువంటి సుఖము లేదు. ఇంద్రుడు అప్పుడు ఉన్నటువంటి మనస్సు ఎలా ఉందంటే తనకి ఆత్మజ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి అనేటటువంటి దృఢమైన సంకల్పంతో ఉంటాడనమాట. అప్పుడు అమ్మవారు ఎంతో సంతోషించి విష్ణుమూర్తికి చెప్తుందన్నమాట, నువ్వు ఇప్పుడు ఇంద్రుడికి జ్ఞానోపదేశం, మార్గోపదేశం చెయ్యి అని చెప్తుందన్నమాట. అదే సమయంలో మనకి ఈ యొక్క జగన్మోహిని రూపం, జగన్మోహిని అవతారం ఉద్భవిస్తుంది. ఆ జగన్మోహిని అవతారం మనకి ఈ క్షీరసాగర మథన సమయంలో జగన్మోహిని అవతారం ఆవిర్భవిస్తుంది. శ్రీమన్నారాయణుడే జగన్మోహిని రూపాన్ని తీసుకుని అమృతాన్ని పంచడం గురించి, అప్పుడు అమృతం ఆ యొక్క క్షీరసాగర మదన సమయంలో ఎన్నో వస్తువులు బయటపడతాయి. ఆ సమయంలో అమృతం కూడా వస్తుంది. అమృతాన్ని పంచడానికి శ్రీమన్నారాయణుడు జగన్మోహిని రూపంలో అవతరించి ఈ అమృతాన్ని పంచడానికి ముందరకు వస్తాడనమాట.
అయితే ఇక్కడ మనం కొన్ని విశేషాలు కిందటి భాగంలో కూడా చెప్పుకున్నాము. జగన్మోహిని రూపం అంటే ఏమిటి? జగన్మోహిని రూపము, జగన్మోహిని అవతారం అంటే ఇక్కడ మనం ఒకటే తెలుసుకోవాలి. ఎంతో అందంగా ఉంది, ఎంతో ఇదిగా ఉంది, అది కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది. జగన్మోహిని అంటే ఈ జగత్తంతా కూడా మన మానవులైన మన సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవరాశులన్నీ కూడా ఏమనుకుంటాయి? ఈ జగత్తంతా కూడా ఎప్పుడు నిత్యము సత్యము అని అనుకుంటూ ఉంటాయి. ఈ జగత్తంతా కూడా నిత్యము సత్యము అని ఈ జగత్తులో ఉన్నటువంటి తళుకు బెళుకులకి ఆకర్షితులవుతారు. ఈ జగత్తులో ఎన్నో వినోదాలు, విలాసాలు, లాలసలు ఎన్నో ఉంటాయి. అటువంటి వాట్లకన్నిటికీ కూడా ఈ యొక్క మానవులు కానీ ఈ జీవరాశులన్నీ కూడా ఎంతో మొహం చెందుతాయి. వాళ్ళందరూ కూడా మోహానికి గురయ్యి ఎప్పుడు కూడా ఇదే సత్యము, జగత్తే, భౌతిక జీవనమే సత్యము, నిత్యము అనుకుంటూ ఈ యొక్క జీవితాన్ని అంతా కూడా మానవులు ఈ విధంగా వృధా చేసుకుని తమ జన్మలన్నీ కూడా ఈ విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ జగన్మోహిని అవతారంలో మనం యొక్క తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఈ జగత్ ఎలా ఉంటుందంటే తళుకు బెళుకులతో, వినోదాలతో, విలాసాలతో మనని ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడు ఆకర్షణకు మనం ప్రలోభపడి మనం ఏం చేస్తాము? మనం ఎందుకు వచ్చామో భౌతిక జీవితంలోనే మన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే జగన్మోహిని రూపంలో అమ్మవారు అమృతాన్ని పంచడానికి వస్తుంది. అంటే ఇక్కడ అమృతాన్ని పంచడం అంటే ఏమిటి? ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని పంచడానికి వస్తుంది అమ్మవారు అన్నమాట జగన్మోహిని రూపంలో. అయితే ఇక్కడ ఈ యొక్క ఆత్మజ్ఞానము, వైరాగ్యము ఇవేమిటి? అమృతం అన్నమాట. అమృతం అంటే ఏమిటి? అన్నము కూడా అమృతం అని అంటాం మనం. ఇక్కడ ఆవిడ అమృతాన్ని పంచడానికి వస్తుంది. అన్నస్వరూపాన్ని కూడా మనం అమృతమనే అంటాము. ఇటువంటి అమృతం, జ్ఞానము, నిజంగా సృష్టిలో ఉన్నటువంటి అమృతం ఏది? జ్ఞాన సంపదే అమృతము. అయితే ఈ జ్ఞానము, ఈ వైరాగ్యము అమ్మవారు జగన్మోహిని రూపంలో శ్రీమన్నారాయణుడు ఎవరికి పంచుతారు? దేవతలకి పంచుతారు. దేవతలకి ఎందుకు పంచుతారు? అసుర గుణాలు కన్నా వాడు రాక్షసులకి పంచకుండా దేవతలకే పంచుతారు. అయితే మనం ఏమనుకుంటామంటే ఇక్కడ భేదం చేశారు, దేవతలకి రాక్షసులకి అమృతం ఇలా విడివిడిగా కూర్చోబెట్టి ఇక్కడ రాక్షసులకు అన్యాయం చేశారు మనం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞానం ఎవరికి లభిస్తుంది? దైవీ గుణాలు కలవాడికి జ్ఞానం లభిస్తుంది. ఆత్మజ్ఞానం కానీ, వైరాగ్య సంపద కానీ ఇవన్నీ కూడా ఎవరికి లభిస్తుందంటే ఎవరిలో అయితే దైవీ గుణాలు ఎక్కువగా ఉంటాయో వాళ్ళు ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి, ఆత్మజ్ఞానం అర్థం చేసుకోవడం గురించి, అటువైపు నడవడం గురించి వాళ్ళకి అటువంటి మార్గం సుగమం అవుతుంది అనమాట. ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మార్గం సుగమం అవుతుంది ఎవరికి? దైవీ గుణాలు ఉన్న వాళ్ళకి. రాక్షసులకి ఎంత చెప్పినా కూడా దండకే, వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. అందుకోసమే వాళ్ళు లౌకికంగా బతికి వాళ్ళ జీవితాల్ని వ్యర్థం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకోసమే జగన్మోహిని అవతారంలో మనం ఏం తెలుసుకోవాలి? అమ్మవారు ఆత్మజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఇవ్వడానికి ఆవిర్భవించింది. అదే ఆత్మజ్ఞానము, వైరాగ్యమే అమృతము. ఆ అమృతం పంచడానికి ఆవిడ వచ్చింది. అలాగే మన అన్నపూర్ణాదేవి స్తోత్రంలో కూడా చూస్తాం. దేవి స్తోత్రంలో కూడా మన లాస్ట్లో చూస్తామన్నమాట. ఏమిటి? అన్నపూర్ణాదేవి ఈ విధంగా వస్తుంది. తను అన్నాన్ని అంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక ఆహారాన్ని పంచడానికి శివుడికి పంచుతూ ఉంటుంది. తన దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణే, సదాపూర్ణే, శంకర ప్రాణవల్లభే, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యజ్యం భిక్షాం దేహీచ పార్వతి, మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వరం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆవిడ ఏమిటి మనకి భిక్ష ఇస్తోంది? ఆవిడ యొక్క దగ్గర ఉన్నటువంటి భిక్ష ఏమిటి? ఆత్మజ్ఞానం, వైరాగ్యం మనకి ఇస్తోంది. అది అలా శివుడికి పంచుతోంది. అంటే మనందరికీ కూడా ఈ అన్నపూర్ణాదేవి అన్నం పంచుతోంది అంటే ఆ అన్నం అమృతము. ఆ అన్నం ఏమిటి? ఆత్మజ్ఞానము, వైరాగ్యము. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. ఆ విధంగా అన్నమాట ఈ యొక్క జగన్మోహిని రూపం కూడా ఆవిర్భవించడం జరిగింది. ఈ జగన్మోహిని రూపంలో విశేషాలు కిందటి భాగంలో మనం చాలా చెప్పుకున్నాము. అందుకోసమే మన జగత్తుని ఏ విధంగా మోహింపచేస్తుంటే మన జగత్తులో మనం ఎప్పుడు కూడా దాంట్లో మనం తాదాప్యం చెందకూడదు. ఈ జగత్తుకు ఉన్నటువంటి శక్తి ఏదైతే జగత్తు నడుస్తుందో దాని వెనకాల ఉంటే శక్తిని, జగన్నాథుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఎప్పుడైతే జగన్నాథుణ్ణి, జగన్మాతని మనం పాదాలు పట్టుకుంటామో ఈ జగత్తులో ఉన్నట్టు ప్రలోభాలకి మనం గురి అవ్వకుండా అప్పుడు మనలో దైవీ గుణాలు పెంపొందించుకుంటూ వెళ్తే మన ఆత్మజ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, అటువంటి అమృతాన్ని కూడా మనం కూడా తాగి మనం కూడా ధన్యులం అవ్వచ్చు అని తెలియజేసేదే జగన్మోహిని అవతారంలోని విశేషం అన్నమాట. అయితే ఈ విధంగా హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తూ తర్వాత ఆయన మూడవ స్వరూపం, అమ్మవారి యొక్క జగన్మాత యొక్క మూడవ స్వరూపం అయినటువంటి శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దేవి యొక్క వైభవము, ఆవిడ ఏ విధంగా ఉద్భవించింది అనేటటువంటి విశేషాలని కూడా ఇక చెప్పడం మొదలెడతారన్నమాట. మనం అతి ముఖ్యమైన విషయం శ్రీ లలిత మహా త్రిపుర సుందరి దేవి ఏ విధంగా ఉద్భవించింది దాని యొక్క ఉన్న విశేషాలని కూడా ఇప్పుడు హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి చెప్తున్నారన్నమాట. అంటే ఈ సమయంలోనే ఇక్కడ
ఆయన చెప్తూ ముందరగా శ్రీ లలితా మహాత్రిపురసుందరి దేవి ఎందుకు ఉద్భవించింది, దాని ఈ కథకి నేపథ్యం ఏమిటో మనం ముందరగా చూద్దాం అన్నమాట. అయితే ఈ ఒకానొక సమయంలో దక్షుడు బ్రహ్మగారి కుమారుడు, అప్పుడు బ్రహ్మగారు దక్షుడిని పిలిచి, నాయనా నువ్వు ప్రజాపతివి, అందుకోసం నువ్వు ప్రజల్ని సృష్టించాలంటే కనుక నీకు శక్తి కావాలి. అందుకోసమే నువ్వు ఉత్తమ సంతానమైనటువంటి శక్తిని నీ పుత్రికగా నువ్వు పొందాలి. అందుకోసమని ఆ శక్తిని నీ పుత్రిగా పొందాలి అంటే కనుక నువ్వు దానికి కావలసినటువంటి తపస్సు ధ్యానము చేయాలి. ఆ తపస్సు ధ్యానం వల్ల నువ్వు అమ్మవారిని మెప్పించి ఆ అమ్మవారినే నీ యొక్క పుత్రిగా జన్మించమని నువ్వు ఈ విధంగా తపస్సు చేయాలని చెప్పేసి బ్రహ్మగారు దక్షుడికి ఉపదేశం చేస్తాడనమాట. అప్పుడు దక్షుడు తప్పకుండా అని చెప్పేసి అమ్మవారి గురించి తపస్సు చేస్తాడు కొన్నాళ్ల పాటు. ఆ యొక్క తపస్సు చేసినప్పుడు జగన్మాత ఎంతో సంతోషిస్తుంది. దక్షుడి యొక్క తపస్సుకి సంతోషించి ప్రత్యక్షమే నాయనా నీకేం కావాలో అడుగు అని అంటుంది. అప్పుడు అమ్మవారు అడగగానే దక్షుడు అంటాడనమాట, అమ్మా నేను సృష్టి చేయాలి, దానికి శక్తి కావాలి, అందుకోసం నువ్వు నా పుత్రికగా జన్మించాలి అని చెప్పేసి వేడుకుంటాడనమాట. అంటే అమ్మవారు ఆయన తపస్సుకు మెచ్చి తప్పకుండా నాయనా నీ పుత్రిగా నేను జన్మిస్తాను, కానీ ఒకటే షరతు, నేను ఎప్పుడూ కూడా శివుడి యొక్క సతీమణిని, నాకు శివుడికి భేదం లేదు, శివశక్తుల్ని ఎవరు విడదీయలేరు. ఎప్పుడైతే నేను నీ పుత్రిగా జన్మిస్తానో ఆ జన్మించిన తర్వాత ఆ యొక్క జన్మలో కూడా నువ్వు నాకు శివుణ్ణి ఇచ్చే నువ్వు నాకు పెళ్లి చేయాలి, నాకు వివాహం చేయాలి అని చెప్తే అప్పుడు ఏమంటాడంటే దక్షుడు తప్పకుండా అమ్మ నీ కోరిక మేరకు నీ శివుణ్ణే ఇచ్చి నేను నీకు వివాహం చేస్తాను ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత కొన్నాళ్ళకి జగన్మాత ఈ యొక్క దక్షుడికి పుత్రికగా జన్మిస్తుంది. ఆమె పేరు సతీదేవి. అయితే ఈ విధంగా సతీదేవి పెరిగి పెద్దదవుతూ ఉంటూ దక్షుడికి ఏమవుతుంది, తను ఇచ్చిన మాటని ఏం చేస్తా అంటే తను తప్పించుకోవాలనుకుంటాడన్నమాట. ఎందుకోసం అంటే దక్షుడికి మొదటి నుంచి కూడా శివుడంటే ద్వేషం, శివద్రోహి ఆయన, శివుడంటే ద్వేషం, శివుడంటే ఇష్టం లేదు. అందుకోసమని ఎలాగైనా సరే ఇప్పుడు తను మర్చిపోతాడు, ఆ జగన్మాతే తనకి పుత్రిగా ఆవిర్భవించిన విషయాన్ని ఆయన మర్చిపోవడం కాదు, ఒక అహంకారంతో అనమాట మర్చిపోయి ఇప్పుడు నన్నేం చేస్తుంది, మన కూతురు కదా నేను చెప్పిన మాట వింటుంది అనేటటువంటి అహంకారంలోని దక్షుడు ఏం చేస్తాడు, ఆ పుత్రికకి వివాహం చేయాలనే సమయంలో ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడు ఆ స్వయంవరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ స్వయంవరంలో ఈ యొక్క దక్షుడి యొక్క పుత్రిక సతీదేవి వరమాలను తీసుకుని ఆ సభలోకి ప్రవేశించి అంతా ఆ సభలో నిన్న వారందరినీ కూడా ఆవిడ చూస్తే అక్కడ శివుడు కనిపించకపోయేసరికి ఆమె ఏం చేస్తుంటే బాధపడి, ఎందుకంటే ఆమె మొదటి నుంచి చెప్పింది కదా నేను శివుడినే వివాహం చేసుకుంటాను. కానీ ఇక్కడ దక్షుడు ఏం చేస్తాడు, తను స్వయంవరం ఏర్పాటు చేసిన తర్వాత అందరికీ కబురు పంపుతాడు, కానీ శివుడికి మటుకు కబురు పంపడు. ఎందుకోసం అంటే శివద్రోహి ఆయన, శివుడు అంటే ఇష్టం లేదు ఆయనకి, శివుడు తన అల్లుడు కాకూడదని అనుకుంటాడు, అందుకని శివుడికి ఆహ్వానం పంపడు. ఒక్క శివుడిని తప్పించి ప్రతి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాడు ఆ స్వయంవరానికి. అప్పుడు సతీదేవి అక్కడ సభలో ప్రవేశించింది, అక్కడ శివుడు కనిపించకపోయేసరికి ఆమె హతాసురాలై తన చేతిలో ఉన్నటువంటి వరమాలని జారి విడిచేస్తుంది అనమాట. జారి విడిచేసేసరికి ఆ వరమాల ఏమవుతుంది, ఆమె ఎప్పుడూ శివుడి శివధ్యానంలోనే ఉంటుంది. ఆ వరమాల వాడి, ఎందుకంటే శివుడు అంతటా వ్యాపించిన వాడు, అంతటా ఉంటాడు, ప్రతి అణువులోనూ ఉంటాడు. అప్పుడు అక్కడికక్కడిగా ఆ వరమాల కింద పడిపోతుంటే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యి ఆ వరమాల కింద పడకుండా అడ్డుకుని ఆ వరమాలని తన మెడలో ధరించి ఆ శివుడు మాయమైపోతాడన్నమాట. మాయపోయి సతీదేవి ఎంతో సంతోషిస్తుంది. కానీ దక్షుడికి ఎంతో కోపం వస్తుంది. శివుడి మెడలో సతీదేవి మాల వేసిందని, ఈ విధంగా స్వయంవరంలో ఎంచుకుందని చెప్పేసి చాలా బాధ వేసి ఎలాగైనా సరే శివుడికి మట్టుకు ఇచ్చిన పెళ్లి చేయని వివాహం చేయని అంటాడు. అప్పుడు అక్కడ బ్రహ్మగారు, విష్ణువు, ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దలందరూ, మహర్షులు, వీళ్ళందరూ ఎంతో జ్ఞానబోధ చేస్తారు. నువ్వు చేసే పని చాలా తప్పు, నువ్వు శివనింద చేస్తున్నావు, శివుణ్ణి దూషిస్తున్నావు, నువ్వు ఎప్పుడైతే కనుక శివనింద చేస్తావో, శివుని దూషిస్తావో, నువ్వు లేనిపోయిన అగచాట్లు నువ్వు తెచ్చుకుంటున్నావు, నువ్వు ఎన్నో కష్టాల పాలవుతావు, ఇది చేయడం చాలా తప్పు అంటే మొత్తానికి ఇంకా అందరి మాట ఏమీ కాదనలేక ఆ సమయంలో ఏం చేస్తా అంటే తప్పక శివుడికిచ్చి ఈ యొక్క సతీదేవిని వివాహం చేస్తాడు. ఇలా తన సతీదేవి మొత్తానికి శివుడిని వివాహమాడుతుంది. అయితే కొంతకాలానికి దక్షుడికి ఎలాగైనా సరే కడుపులో ఉండిపోయింది, శివుడి మీద పగ తీర్చుకోవాలి, తన అల్లుడి శివుడి మీద పగ తీర్చుకోవాలి, తన కూతుర్నే ఇచ్చేమన్న విషయం కూడా ఆయనకి ఎటువంటి ధ్యాస ఉండదు, అయ్యో పిల్ల కష్టపడుతుందని కూడా విషయం లేదు, ఎలాగైనా సరే శివుడి మీద కక్ష తీర్చుకోవాలని చెప్పేసి తన్ను అవమానించాడు శివుడు. అందుకని నేను ఇప్పుడు తన్ను అవమానించాలి అనే ఉద్దేశంతో దక్షుడు ఒక యజ్ఞాన్ని తలపెడతాడు, దాన్ని దక్షయజ్ఞం అంటారు. ఆ దక్షయజ్ఞాన్ని కూడా ఈ దక్షుడు ఏం చేస్తాడు
చేస్తాడంటే అందరికీ కబురు పంపిస్తాడు, ప్రతి వాళ్ళని ఆహ్వానిస్తాడు దక్షయజ్ఞానికి. కానీ శివుని మట్టుకు సతీదేవిని ఇద్దరిని ఆహ్వానించాడు. వీళ్ళిద్దరిని ఆహ్వానించకపోయేసరికి సతీదేవికి శివుడికి తెలుస్తుంది ఈ యొక్క దక్షుడు యజ్ఞం ప్రారంభించాడని, అందరినీ ఆహ్వానించాడని తెలుస్తుంది. కానీ సతీదేవి కానీ శివుడి కానీ ఆహ్వానం వెళ్ళకపోతే కూడా సతీదేవి ఏం చేస్తుంది, ఎలాగైనా సరే తన తండ్రి చేసేటువంటి యజ్ఞాన్ని తను చూడాలని, ఆ యజ్ఞంలో తను అంటే తను చూడాలని, అక్కడికి పుట్టింటికి వెళ్ళాలి అని అనే ఉద్దేశంతో సతీదేవి శివుడిని అడిగి, శివుడు అంటాడన్నమాట వద్దు అని అంటాడు. అన్నా కూడా సతీదేవి అంటూ లేదు మా తండ్రి గారు నా పుట్టింటికి ఎవరో ఆహ్వానించవలసిన అవసరం ఏముంది, నేను నా పుట్టింటికి వెళ్తాను, నా తండ్రి గారు పెద్ద యజ్ఞం చేస్తున్నారని చెప్పేసి ఆమె తరలి వస్తుంది అనమాట. శివుడు వద్దన్నా కూడా తరలి వస్తుంది. అయితే ఇది ఇలా కథలో మనం ఇలా చెప్పుకుంటాం, కానీ నిజంగా ఆ సతీదేవి ఆ యొక్క జగన్మాత ఎందుకు ఈ యజ్ఞానికి ఇక్కడ వస్తుంది, ఎందుకు వస్తుందంటే తనకు అర్థమైంది తన భర్త అయినట్టు శివుణ్ణి ఇక్కడ తన తండ్రి అవమానించాడు. శివుణ్ణి దూషించడం అంటే పరమ దుష్టుడు కనుకనే తన తండ్రి ఇలా శివుణ్ణి దూషించాడు. శివద్రోహిని ఎప్పుడు కూడా ఉపేక్షించకూడదు. అందుకని జగన్మాత అనుకుంటే నా తండ్రి శివద్రోహి, అందుకని నా తండ్రిని ఉపేక్షించకూడదు, నేను ఇంకా ఆ తండ్రికి పుత్రిగా ఉంటే నేను ఇంకా ఆయన తండ్రికి పుత్రిగా నేను ఉన్నాననుకో అది నాకే అవమానకరము, ఇటువంటి నాకు ఇంకా ఏమాత్రము దక్షుడి పుత్రికగా నాకు ఉండవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆ విధంగా పుట్టింటికి వచ్చి ఆ దక్షయజ్ఞం దగ్గరికి వచ్చి ఆ యజ్ఞవాటికలో తన శరీరాన్ని అర్పించేసుకుంటుంది అనమాట. తన శరీరాన్ని చాలిస్తుంది. ఇలాగా ఈ విషయం అయితే ఇలా తెలిసేసరికి సాలించేసరికి అక్కడికి ఈ విషయం ఏదైతే ఇక్కడ జరుగుతుందో ఈ విషయాలని కూడా శివుడికి తెలుస్తాయి. శివుడికి తెలిసి శివుడు మహాకోపోద్రిక్తుడు అవుతాడన్నమాట. ఎంతో ఉగ్రరూపం తాలుస్తాడు. తన భార్య అయినట్టు సతీదేవి ఎటువంటి కష్టానికి గురైంది, అతను చేసిన పని వల్ల ఇటువంటి ఎంత అవమానించాడు అని చెప్పేసి దక్షుడు తనని అవమానించడము, తన పుత్రికని కూడా చూడకుండా ఈ విధంగా తను చేయడము అని చెప్పేసి చూసి ఈ శివుడికి ఎంతో కోపానికి ఉద్రిక్తకి గురి అవుతాడు. కోపానికి గురి అయ్యి అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే తక్షణమే తన గణాలతోటి బయలుదేరి ఈ దక్షయజ్ఞాన్ని వినాశనం చేయడానికి అక్కడికి వస్తాడు. ఎప్పుడైతే శివుడు ఎంతో కోపంతో ఉన్నాడో ఉగ్రరూపంతో ఉంటాడు, అటువంటి ఉగ్రరూపంతో ఉన్నట్టు శివుడు తనలో ఉన్నటువంటి ఉగ్రరూపము కోపము ఏదైతే ఉందో అదంతా కూడా ఒక రూపం తీసుకుంటుంది. ఆ రూపం తీసుకుని ఆ రూపం వీరభద్రుడిగా ఆవిర్భవిస్తుంది. శివుల్లో ఉన్నటువంటి కోపము ఉద్రేకము ఇవన్నీ కూడా ఒక రూపం దాల్చడం వల్ల అదొక రూపం దాలుస్తుంది. ఆ రూపం వీరభద్రుడిగా ఒక ఆకృతి దాల్స్తుంది అనమాట. అటువంటి వీరభద్రుడు అక్కడ ఆవిర్భవిస్తాడు. వీరభద్రుడు కాళికాదేవితోటి తన ప్రమద గణాలతోటి అక్కడికి వచ్చేసి ఈ దక్షయజ్ఞాన్ని అంతా కూడా నాశనం చేయాలని చెప్పేసి చేయడం మొదలెడతాడు. అయితే దీనికి ముందర ఏమవుతుందంటే దక్షుడు తన యజ్ఞం మొదలెట్టే ముందర విష్ణుమూర్తిని అక్కడ కూర్చోబెడతాడు. నువ్వు యజ్ఞ సంరక్షణ చేయవలసినది, కాపాడవలసినది, ఎవరైనా వస్తే కూడా ఈ దక్షయజ్ఞం పాడి చేయాలని చూస్తే నువ్వు దక్షయజ్ఞాన్ని కాపాడవలసిందని విష్ణుమూర్తిని అక్కడ కూర్చోబెడతాడనమాట. అయితే అప్పుడు అక్కడ విష్ణుమూర్తి అక్కడ ఉంటాడు. అప్పుడు వీరభద్రుడు ఈ యొక్క దక్షయజ్ఞాన్ని వినాశనం చేయడం మొదలెడతాడు. ఇలా చేస్తూ ఉంటే విష్ణుమూర్తి తను దక్షుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ సమయంలో ఏమనుకుంటా అంటే ప్రస్తుతము నేను మాట ఇచ్చిన ప్రకారము నేను ఈ యజ్ఞాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో విష్ణువు ఆ వీరభద్రుడి మీటికి తన దగ్గర ఉన్నటువంటి చక్రాన్ని విడుస్తాడు. సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేసరికి వీరభద్రుడు ఏమిటి ఆ శివస్వరూపం వీరభద్రుడు అంటే కోపంతో ఉన్నాడు, ఉగ్రరూపంలో ఉన్నాడు. అప్పుడు ఆ వీరభద్రుడు ఏం చేస్తాడు, ఆ సుదర్శన చక్రాన్ని తను ఒక చక్కిలంలా తన నోట్లో వేసేసుకుని నమిలేసి మింగేస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి చూస్తాడన్నమాట. తన సుదర్శన చక్రం వీరభద్రుడి కడుపులోకి వెళ్ళిపోతుంది. తర్వాత విష్ణుమూర్తి అంటాడన్నమాట, వీరభద్ర నేను ప్రస్తుతం ఇచ్చిన మాట వరకు ఈ విధంగా నేను చేశాను, కానీ ఒకటి మట్టుకు తెలుసుకో వీరభద్రుడా, నేను శివుడు మేమిద్దరం భేదం లేదు, మేమిద్దరం ఒకే స్వరూపులము. నువ్వు చేయవలసిన కార్యం దక్షుడి యజ్ఞం అంతా ధ్వంసం చెయ్యి, నేను ఇంకా నీకు ఎటువంటి అడ్డము రాను అని చెప్పి ఈ విధంగా తను వీరభద్రుడికి చెప్తాడనమాట. అంటే ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి ఇక్కడ ఒక విషయం, మనము శివుడికి విష్ణువుకి భేదం లేదు. మనం ఎందుకోసం అంటే మనం చదువుతూ ఉంటాం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివోశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ అని కూడా మనం చదువుతూ ఉంటాం.
ఈ విధంగా శివుడికి విష్ణువుకి భేదం లేదు, ఇద్దరూ ఒకరే, ఇద్దరూ ఒకటే స్వరూపాలు, కాకపోతే వేరువేరు పేర్లతో. సృష్టి చేయడానికి బ్రహ్మదేవుడు, స్థితి చేయడానికి విష్ణువు, లయకారకుడు, ఒక యజ్ఞానికి ప్రతిఫలం ఇచ్చేవాడు కర్మఫల ప్రదాత శివుడు అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ దక్షుడు యజ్ఞం మొదలుపెట్టాడు. యజ్ఞానికి ఫలప్రదాత ఎవడు? ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడే ఆయన ఆహ్వానించలేదే, నీ యజ్ఞం ఎలా పరిసమాప్తమవుతుంది? మరి యజ్ఞం ధ్వంసం కాకుండా ఏమవుతుంది? కర్మ ఫలప్రదాత ఇచ్చేవాడు ఎవరు? మనం ఒక పని చేస్తాం, ఒక పని చేసేటప్పుడు ఇది చెయ్యాలి అనుకుంటాము, తర్వాత ఆ పని కొనసాగిస్తాము, ఆ పని తర్వాత పూర్తి చేస్తాం. చేసిన తర్వాత ఆ కర్మక్కల ఫలితం ఎవరిస్తారు? ఈశ్వరుడు ఇస్తాడు. అటువంటి ఈశ్వరుడే నువ్వు చేసే యజ్ఞానికి నువ్వు పిలవలేదే, ఆయన నీ కర్మకి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు? ఇటువంటి ఫలితాన్ని దక్షయజ్ఞ వినాశనానికి ఇది కారణమవుతుందన్నమాట. ఎప్పుడైతే శివుణ్ణి ఆహ్వానించాడో, కర్మఫల ప్రదాత అయినోడు శివుణ్ణి అవమానించడమే శివద్రోహి, ఇతను శిక్షించవలసినదే అని చెప్పేసి ఈ విధంగా వీరభద్రుడి అవతారంలో ఈ విధంగా వచ్చి ఆకృతి దాల్చి, వీరభద్రుడు ఆకృతి దాల్చి దక్షయజ్ఞాన్ని అంతా కూడా నాశనం చేస్తాడు. విష్ణుమూర్తి కూడా అంటాడు, ఇంకా ముందరికెళ్ళు, వెళ్ళి దక్షయజ్ఞాన్ని అంతా ధ్వంసం చెయ్యి. ఎందుకంటే శివద్రోహి అంటే విష్ణుద్రోహి కూడాను. అందుకని మా ఇద్దరి స్వరూపాలు ఎటువంటి భేదము లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయో విష్ణుస్య హృదయం శివ అని చెప్పేసి మనం అంటాం. ఆ విధంగా అనమాట అని చెప్పగానే వీరభద్రుడు మొత్తానికి అక్కడికి వెళ్ళి మొత్తం దక్షయజ్ఞం అంతా కూడా, ఆ యొక్క యజ్ఞవాటికనంతా కూడా అక్కడున్న వాళ్ళందరినీ కూడా సంహరించి, ఎవరైతే ఆ యజ్ఞంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా సంహరించి ఈ వీరభద్రుడు ఈ విధంగా దక్షయజ్ఞ వినాశనం చేస్తాడనమాట. అయితే ఆ దక్షయజ్ఞంలో ఆహుతి అయినటువంటి అమ్మవారు జగన్మాత సతీదేవి తర్వాత కొంతకాలానికి హిమోత్పుత్రికగా పార్వతీదేవిగా హనుమంతుడి యొక్క కూతురుగా మళ్ళీ ఆవిర్భవిస్తుందన్నమాట. ఈ విధంగా కొన్ని విశేషాలను ఇక్కడ మనం తెలుసుకోవడం ఈ యొక్క భాగంలో శ్రీ లలితాదేవి యొక్క శ్రీ లలిత మహాత్రిపురసుందరి యొక్క వైభవంలోనూ ఆవిడ యొక్క ఆవిర్భవంలో ఉన్నట్టు కొన్ని విశేషాలను ఇక్కడ మనం ఈ భాగంలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొన్ని కనుక చూసినట్లయితే, ఎప్పుడైతే కనుక మనం అందరం కూడా అమ్మవారి యొక్క పుత్రులం, అమ్మవారి యొక్క పిల్లలం, మనందరం కూడా ఒకసారి హయగ్రీవ స్వామి వారు చెప్తారన్నమాట. ఏం చెప్తారు? అగస్త్యుల వారికి చెప్తూ ఉంటారు. ఏం చెప్తారంటే, నాయన మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేసినప్పుడు మనం అమ్మవారిని ఏ విధంగా శరణు వేయాలంటే ఆయన చెప్తూ ఉంటారు అనమాట. ఏ పని చేసినా కూడా ఆ పనిలో మనం ఎన్నో తప్పులు చేయొచ్చు. ఒక్కొక్కసారి ఆ తప్పులన్నీ కూడా అమ్మవారు క్షమించాలి. అప్పుడు మనం అమ్మవారిని ఏ విధంగా వేడుకోవాలంటే, అపరాధ శస్త్రాన్ని క్రియంతే హన్నిసమయ పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అని చెప్పేసి మనం వేడుకోవాలట. అపరాధ శస్త్రాన్ని క్రియంతే హన్నిసమయ పుత్రోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరి అంటే, అమ్మా మేము నీ యొక్క పుత్రులం, మీ బిడ్డలం, ఈ బిడ్డల్ని మేము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, మా తప్పుల్ని క్షమించి అమ్మ నీ సన్నిధికి తీసుకో, నువ్వు మమ్మల్ని క్షమించు అని ఈ విధంగా మనం ఏ పని చేసినా కూడా అమ్మవారిని శరణ వేడితే అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది అని ఈ విషయం ఆ యొక్క బృహస్పతి వారు ఇంద్రుడికి చెప్తే, ఈ విధంగా హయగ్రీవ స్వామి వారు కూడా మనందరం తెలుసుకోవడం గురించి ఈ విధంగా ఇది మరి ఒక మారు మనకి తెలియజేస్తుంది అన్నమాట. అది కాకుండా అమ్మవారు ఎలాంటిదంటే, ఎవరిని ఉపాసనించినా కూడా మనకి భుక్తిని ఇస్తుందేమో కానీ ముక్తిని మటుకు ఇవ్వడం చాలా కష్టం. అయితే అమ్మవారు ఎలాంటిది అంటే ఇక్కడ చెప్తున్నారు, మనం ఎవరిని కొలిచినా కూడా మనకి భుక్తి దొరుకుతుందేమో అని ముక్తిని మటుకు ప్రసాదించడం చాలా కష్టము అని తెలియజేస్తూ హయగ్రీవ స్వామి వారు అమ్మవారు ఎటువంటి స్వరూపం అంటే ఆవిడ చెప్తారు, ఉభేతే ముక్తీచ యాదాతుం దేవతాపటు సాభవే లలితాదేవి శక్తి చక్రైక నాయిక అంటారు. ఏమంటున్నారు ఇక్కడ? ఉభేతే ముక్తీచ యాదాతుం దేవతాపటు సా భవే లలితాదేవి శక్తి చక్రైక నాయిక, శక్తి చక్ర ఏకనాయిక అని చెప్తున్నారు. అంటే శక్తి అనేటువంటి ఒక చక్రం ఉంది, దానికి నాయిక ఎవరు? ఈ సృష్టి అంతా కూడా నడవడానికి శక్తి అవసరము. ఆ శక్తికి నాయిక ఎవరు అంటే అమ్మవారు శ్రీ లలితాదేవి. ఆ లలితాదేవి ఎలాంటి ఆవిడ భుక్తిని ముక్తిని రెండూ ప్రసాదిస్తుంది. ఎప్పుడైతే కనుక శ్రీ లలిత మహాత్రిపురసుందరి పాదాలు మనం పట్టుకుంటామో మనకి ముక్తిని రెండూ కూడా ప్రసాదిస్తుంది. ఇక్కడ భుక్తి అంటే ఏమిటి? కర్మానుభవం, సంపదలు, ఇవి మనకి ఇస్తుందన్నమాట.
మనకి సంపదలన్నీ ఇస్తుంది, మనకు కావలసిన ఇష్టలో బతకడానికి కావలసినటువంటి ఏ లోటు లేకుండా ఆవిడ చూస్తుంది. చూసి తదంతరం ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తుంది. ఆవిడ పాదాలు పట్టుకుంటే తదంతరం మనకి ముక్తిని ప్రసాదిస్తుంది అని ఈ విషయం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. ఈ యొక్క భాగంలో కొన్ని ఇటువంటి ముఖ్యమైన విశేషాలు. ఉభేతే భుక్తి ముక్తి చ యాదాతుం దేవతా పటు సా భవే లలితాదేవి శక్తి చక్రేక నాయిక. శక్తి అనే చక్రానికి ఒకటే నాయిక ఆవిడ ఉంటే శ్రీ లలితా మహాత్రిపురసుందరీదేవి. ఆమె యొక్క పాదాలు పట్టుకుంటే మనం చేసినటువంటి పాపాలు కానీ అమ్మ క్షమించి మన సరియైన దారిలో పెడుతుంది అని ఈ విషయం కూడా ఈ భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఇప్పటి వరకు చెప్పుకున్న విశేషాలు మనం ఇక్కడితో ముగిద్దాము. తర్వాత మరికొన్ని విశేషాన్ని మా తదుపరి భాగంలో మనం చెప్పుకుందాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.